హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్ ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం కొత్త టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, యావరేజ్. అయితే యావరేజ్ అంటే ఏమిటో చూద్దాం. యావరేజ్ అంటే అనేక సంఖ్యల మొత్తాన్ని ఆ సంఖ్యల సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువనే యావరేజ్ అని అంటాం. అనేక సంఖ్యల మొత్తాన్ని ఆ సంఖ్యల సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువని యావరేజ్ అని అంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10, 20, 30, 40, 50. అయితే ఇక్కడ మనకి మొత్తం ఎంత వస్తుంది? మొత్తం వచ్చేసి 150 వస్తుంది. అయితే సంఖ్యల సంఖ్య ఎంత? సంఖ్యల సంఖ్య వచ్చేసి 5. అయితే యావరేజ్ వచ్చేసి ఎంత వస్తుంది? యావరేజ్ వచ్చేసి 150/5 అంటే 30 వస్తుంది. మనకి ఆన్సర్ వచ్చేసి 30 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి 5 పరీక్షల్లో 60 మార్కులు, 70 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు, 100 మార్కులు సాధించాడు అనుకుందాం. అప్పుడు మనకి మొత్తం ఎంత వస్తుందో చూద్దాం. మొత్తం వచ్చేసి టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 60 + 70 + 80 + 90 + 100 టోటల్ వచ్చేసి మొత్తం 400 వస్తుంది. సంఖ్యల సంఖ్య వచ్చేసి ఎంత? 5. అప్పుడు మనకి యావరేజ్ ఎంత వస్తుంది? యావరేజ్ ఈక్వల్ టు 400/5 అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 80 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, యావరేజ్ టాపిక్ మీద వచ్చే క్వశ్చన్స్ ని నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. తప్పకుండా వీడియో అయితే మిస్ కాకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.